దేవుని నామానికి స్తోత్రములు. నూతన సంవత్సరంలో మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని కూడా గ్రీట్ చేసి ఆహ్వానిస్తూ ఉన్నాను. కాలంలో మారినప్పటికీ, సీజన్స్ మారిపోయినప్పటికీ దేవుడు మాత్రము మార్పు లేనటువంటి వాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మనుషులైతే పరిస్థితులను బట్టి మారిపోతారు, కాలమును బట్టి మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం టైంని బట్టి మారేటువంటి వాడు కాదు. హీ నెవర్ చేంజెస్ అకార్డింగ్ టు టైమ్. హీ డజంట్ అడాప్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద టైమ్స్. కల్చరల్ ప్రెషర్స్, తర్వాత పియర్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా దేవునికి ఏమాత్రం కూడా ఉండవు. మానవులకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ కూడా ఆయన యొక్క రాజ్యంలోనూ ఆయన యొక్క డొమైన్లోనూ ఉండవు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మనలను కూడా ఆయన యొక్క ఆత్మ కలిగిన వారముగా జీవించాలి అని, పరిస్థితులను బట్టి మారిపోకుండా దేవుని కొరకు స్థిరంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడు పౌలు 3వ అధ్యాయంలో అంటున్నాడు. 3వ అధ్యాయంలో అయితే ఒకటి చేయుచున్నాను, 13వ వచనంలో చదువుతున్నాను చివరి భాగం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. వెనకున్నవి మరచి. గత కాలం అంతా కూడా దేవుడు మనలను కాపాడాడు. లాస్ట్ ఇయర్ ఈజ్ ఆల్రెడీ గాన్ అండ్ వీఆర్ ఇన్ ద న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలనని గురి వద్దకే మనము పరిగెత్తాలి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. 20వ వచనం, అక్కడ నుండి ప్రభు అయిన క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. కనుక మనం దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. సంవత్సరాలు మారిపోవచ్చు. గత సంవత్సరం అంతా కూడా మనం సజీవంగా ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. దేవుని కొరకు ఎంత పరిశుద్ధంగా జీవించాలి అనే దాని గురించే ఆలోచించాలి. ముందుగా ప్రార్థించుకొని ఈ మొట్టమొదటి దినమున దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రభువా, మా దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేని దేవుడవు నీవు ప్రభువా. మీకు వందనములు చెల్లిస్తున్నాము. మాకు నాయన అనేకమైన సంవత్సరములు ఎంతవరకు కూడా మీ కాపుదలను, భద్రతను అనుగ్రహించారు. మరి యొక్క నూతన సంవత్సరమును మేము చూడగలిగే భాగ్యమును ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం ఫెయిల్యూర్స్ని అన్నింటినీ విడిచిపెట్టి నూతన సంవత్సరంలో పరిశుద్ధతలో ఎదుగునట్లుగా మేము జీవించుటకు, గురి వద్దకు పరిగెత్తుటకు మాకు సహాయం చేయండి. ఉదయకాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రంలో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మనము ఈరోజు ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపించినట్లుగా ఆయనను కోరుకుందాము. ఇక్కడ 15వ కీర్తన, దిస్ ఈజ్ ఎ కాల్ ఫర్ హాలీనెస్, పరిశుద్ధత కొరకైన పిలుపు. రాజైన దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఇక్కడ ఒక విషయం మనకు జ్ఞాపకం రావాలి. లేవీయ కాండం 21వ అధ్యాయం 8వ వచనంలోను, అలాగే ఎక్సోడస్ చాప్టర్ 19 verse 6లో కూడా నేను పరిశుద్ధుడను గనక దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి.
క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపు ఏంటంటే, అపోస్తలుడు పౌలు ఇప్పుడు చెప్పింది చదువుకున్నాం కదా, యేసు క్రీస్తు మనలను ఎందుకు పిలిచారు, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, పరిశుద్ధంగా జీవించటానికి మనలను పిలిచాడు. ఇప్పుడు ఈ 15వ కీర్తనలో ఒక ధర్మ సందేహం వచ్చింది రాజైన దావీదుకు. 24వ కీర్తనలో కూడా ఇదే విషయాన్ని మాట్లాడతాడు దావీదు, రాజైన దావీదు. అక్కడేమంటున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు. ఈ ప్రశ్న దావీదు నాకు వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు 15వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని అంటున్నాడు. అతిథిగా ఉండదగిన వాడెవడు. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది డేవిడ్కి అంటే, ఈ ధర్మ సందేహం ఎందుకు వచ్చింది అంటే, we have to go to 1 Samuel chapter 6 verse 20. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, 6వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్టయితే దేవుని యొక్క మందసమును ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దానిని అష్టోదులో దాగోని యొక్క గుడిలో పెట్టారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అష్టోదు వారి మీద యెహోవా హస్తం భారంగా ఉంది. అందుకని వారు ఏం చేశారు, దీనిని వారి దగ్గర ఉంచుకోవడానికి భయపడిపోతున్నాడు. వారికి గడ్డల రోగం వచ్చేసింది. తర్వాత వాళ్ళ దేవత మీద కూడా ఇది బహుభారంగా ఉంది అని చెప్పి ఫిలిష్తీయుల సర్దారులందరూ పిలిపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసంను ఏం చేద్దాము అని అడిగారు వాళ్ళు. అప్పుడు అక్కడి నుంచి గాతునకు దానిని తీసుకొని వెళ్ళారు. అయితే అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత ఆ పట్టణంలో వారి యొక్క రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనాన్ని కలిగించాడు దేవుడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎక్రోనుకు పంపించారు. ఎక్రోనీయులైతే కేకలు వేసేస్తున్నారు, మమ్మల్ని చంపేయడానికి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని తీసుకొచ్చారు అని చెప్పి. మరణ భయము ఆ పట్టణస్థుల్లో ఉంటూ ఉంది అని మనం చదువుకుంటాం. ఆ తర్వాత దీనిని ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచన చేసి ఒక కొత్త బండి చేయించి దానిని పంపించేశారు. దేవుని యొక్క మందసాన్ని పంపించేసిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, 6వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేసరికి బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోనికి వచ్చింది దేవుని యొక్క మందసం ఉన్నటువంటి ఆ ఎద్దుల బండి. అప్పుడు బేత్షెమెషు వారికి కొంచెం ఉత్సుకత ఎక్కువైంది. అందుచేత ఏం జరిగింది అంటే, బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తను. గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా వారు దుఃఖాక్రాంతులయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు 20వ వచనంలో, అయితే బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు అని అంటున్నారు. దిస్ ఈస్ ద క్వశ్చన్. పరిశుద్ధ దేవుని సన్నిధిని, పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమయ్యింది. అందుకని డేవిడ్ కూడా భయపడిపోతూ ఉన్నాడు. మనము 6వ అధ్యాయం 9వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, దావీదు కోటలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకురావాలని నిశ్చయించుకున్న తర్వాత 6వ అధ్యాయము 9వ వచనంలో, ఆ దినమున యెహోవా మందసం నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గితీయుడగు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచాడు.
ఎందుకు ఇలా చేశాడు అంటే, ఈ మొదటి వచనం నుంచి కనుక చదువుకున్నట్టయితే 6వ అధ్యాయంలో 2 శామ్యూయల్ చాప్టర్ 6 1 నుంచి చదివితే 3 నుంచి చూద్దాం. వారు దేవుని మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జా, అహ్యోయు అనేటువంటి వారు ఈ బండిని తోలారు. ఫిలిస్తీయులు బండి మీద పంపించారని వీళ్ళు కూడా బండి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. కానీ దేవుని యొక్క మందసాన్ని బండి మీద పెట్టకూడదు. దానికి మోతకర్రలు ఉంటాయి. యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఆ మందసమును చేసినప్పుడు ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ ఉండాలి, ఆ తర్వాత దానిని మోసేటువంటి వారెవరు, ఎలాగ మొయ్యాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక బండి మీద పెట్టుకొని వచ్చారు. బండి మీద పెట్టుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, దేవుని యొక్క మందసము చూడండి, యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచు ఉన్నారు. నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది. అప్పుడు ఏం చేశాడు, ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. మరి ఇతను చేసింది కరెక్టే కదా, దేవుని మందసం పడిపోతే ఎలా కుదురుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అందుకని ఆ క్షణం అందే అతన్ని మొత్తగా మందసం యొద్ద పడిపోయి చనిపోయాడు. ఇది చూచాడు డేవిడ్. ఇదేంటి, నేను మంచి పనే చేస్తున్నాను కదా, ఉజ్జా కూడా మంచి పనే చేస్తున్నాడు కదా, దేవుని యొక్క మందసాన్ని పడిపోకుండా పట్టుకున్నాడు, ఆయనను దేవుడు ఎందుకు మొత్తి చంపేశాడు అనేది డేవిడ్కి ధర్మ సందేహం వచ్చింది. దేవుని యొక్క బిడ్డలంగా మనం ఆయన మాటలను తూచ తప్పకుండా పాటించే వారంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన యొక్క పరిశుద్ధతను మనం కాపాడవలసిన అవసరం లేదు. దీనిని ప్రిజంప్షువస్ సిన్ అని అంటాం. దేవుని యొక్క మందసం పడిపోతుంటే నేను దేవుని మందసాన్ని పట్టుకున్నాను అంటే దేవుణ్ణే నేను కాపాడాను అన్నటువంటి ఉద్దేశం ఉజ్జాకు ఉంది. కాబట్టి ఉజ్జాను దేవుడు మొత్తాడు. ఈ రోజున మనం కూడా అనుకుంటాము, నేను దేవుని కోసం చాలా గొప్పగా జీవిస్తున్నాను, గొప్ప కార్యాలు చేస్తున్నాను, నా వలననే అసలు మా సంఘం నిలబడింది, నా వలననే అందరూ కూడా బాగుంటున్నారు, అందరూ నేను చెప్పిన దానిని బట్టి వినడం వల్లనే చక్కగా స్పిరిచువల్గా ఉంటున్నారు అని కనుక ఎవరైనా అనుకుంటే అది ఉజ్జా చేస్తున్నటువంటి తప్పునే చేస్తున్నట్టు. మన వలన ఏమి కాదు, దేవుడు మనలను ఆయనకు గెస్ట్లుగా ఆహ్వానించాలి. ఆయన మనకు హోస్ట్, మనం ఆయనకు గెస్ట్స్ని. సో మనం ఎప్పుడు కూడా అలాగా ఆలోచన చేయకూడదు. దేవుడు తన యొక్క కార్యములను తన బిడ్డల చేత జరిగించుకుంటాడు. నేను దేవుని బిడ్డను కాబట్టి ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన మార్గంలో నేను నడవాలి అని అనుకోవాలి. ఈరోజు నాకు దేవుడు ఏం బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు డేవిడ్కి చాలా భయం వేస్తుంది. చాలా భయం వేసి దానిని దావీదుపురంలోనికి తీసుకురావడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత దానిని తీసుకురావడానికి ఇంకొక టైంని అపాయింట్ చేసుకుంటాడు. మొత్తానికి దానిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దావీదుపురంలో పెడతాడు. సో దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. కనుక యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. అలాగే 24వ కీర్తనలో 24వ కీర్తన 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. అంటే హౌ కెన్ మ్యాన్ కమ్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ సచ్ ఎ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. మహోన్నతుడైన దేవుడు, ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క దేవునితో మనకు ఫెలోషిప్ ఎలాగా కలుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలవాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మనకు 10 విషయాలను కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 2వ వచనం నుంచి మనం చూద్దాం.
మొదటి వచనమేమో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. రెండవ వచనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. నంబర్ 1 ఈ ఫస్ట్ వర్స్ ఏమో దిస్ ఈస్ ద ప్రెడికమెంట్ ద హ్యుమానిటీ ఫేసెస్. అయితే 2 నుంచి 5b వరకు కూడా మనం చూస్తే వాట్ ఆర్ ద ప్రిసెప్ట్స్ గాడ్ రిక్వైర్స్ ఫ్రమ్ అస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నంబర్ 1, ఆయనకు మనం ఆయన సన్నిధిలో అతిథిగా ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైన, వి మస్ట్ వాక్ అప్రైట్లీ. ఎలాగా? మనము యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. అందుకే యోబు గ్రంథం చూసినట్టయితే యోబును గూర్చినటువంటి ఒక మాట దేవుడు సాతానుతో అంటున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని తనను గురించి ఏం చెప్తున్నాడు? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. యథార్థంగా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాలలో మనం యథార్థంగా జీవించటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా దేవుడు మన నుంచి కోరుకుంటున్నది మనం యథార్థంగా జీవించాలి. హృదయపూర్వకంగా మనము నిజాన్నే పలకాలి. ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా మనం నిజమునే పలకాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన. మన ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారము నాకు ఒప్పుకుంటున్నామా లేదా? గత సంవత్సరం ఈ ప్రిన్సిపల్ని మనం ఫాలో అయ్యామా లేదా? ఒకవేళ ఫాలో అవ్వకపోతే మనం దానిని ఈ సంవత్సరం ఫాలో అవ్వాలి అని నిశ్చయించుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. మన నీతి భక్తుడైన యెషయా చెప్తున్నట్లుగా మురికి గుడ్డల వంటిది మన నీతి. కానీ దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నీతి మన నీతిగా ఉండాలి. మన స్వనీతిని ఆధారం చేసుకొని జీవించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళలేము. ఆయన సన్నిధిలో అతిథులంగా ఉండలేము. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా దేవుని నీతిని ఆధారం చేసుకొని మనం జీవించాల్సి ఉంటుంది. మన నీతికి ఆధారం ఎవరు? దేవుడే మనకు ఆధారం. 1 యథార్థమైన ప్రవర్తన, 2 నీతిని అనుసరించుట. 3వది హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజం పలుకుతున్నాము, కరెక్టే. హృదయపూర్వకంగా నిజం పలకడం ఏంటి? చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే అబద్ధాలు చెప్తూ ఉంటాం. అబద్ధాలు చెప్తూ ఉంటాము. ఈ అబద్ధాలు చెప్పడం అనేది, అబద్ధం ఆడకూడదు అనేది 1 of the 10 commandments. అబద్ధం చెప్పడం అంటే నోటితో చెప్పడమే అనుకుంటున్నాం మనం. మన ప్రవర్తనలో అబద్ధికులంగా అనేకమైన సార్లు ఉంటున్నాం. లైక్ we steal many office supplies. మన ఆఫీసులో ఉన్నటువంటి వస్తువులను మనం తీసుకొని వస్తే మనలో యథార్థత లేదు, మనలో నిజం కూడా లేదు. వీఆర్ నాట్ ట్రూ టు అవర్ సెల్వ్స్. ఎందుకంటే మనం ఇతరుల యొక్క మెటీరియల్స్ని దొంగిలిస్తూ ఉన్నాము. అలాగా ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పనులు, ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే మనలో యథార్థత లేనట్లుగా అనిపిస్తుంది. అబద్ధికులముగా ఉంటూ ఉంటాం. అబద్ధం చెప్పి వైట్ లై చెప్పాడు కదా అబ్రహాము. ఒక వైట్ లై చెప్పాడు. తన భార్య అయిన శారాయిని తన సహోదరి అని చెప్పాడు. అప్పుడు అది ఇట్ ఈస్ ఎ హాఫ్ ట్రూత్. ఆఫ్ కోర్స్ షీ ఈజ్ హిస్ సిస్టర్. ఒక వరుసలో చూసినట్టయితే ఆమె తనకు
సహోదరి అవుతుంది. అయినప్పటికీ కూడా ఈయన తన భార్య కాబట్టి తన భార్య అనే చెప్పాలి. అలాగ చెప్పకుండా ఆయన ఇతరులకు హాని చేయడం లేదు కదా అని అనుకొని వీళ్ళిద్దరు కూడా ఆలోచన చేసుకున్నారు, భార్య భర్తలు. ఆమె అబద్ధం చెప్పేలాగా చేశాడు, ఈయన కూడా అబద్ధం చేశాడు. పర్యవసానాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు జరిగింది ఏంటంటే, ఈజిప్ట్ నుంచి వచ్చేటప్పుడు వారితో పాటు హాగర్ని కూడా గిఫ్ట్గా ఇచ్చాడు రాజుగారు. ఆ హాగర్ని తీసుకొని వచ్చిన తర్వాత తన యొక్క జీవితంలో ఏం జరిగింది అనేది కూడా మనకు బాగా తెలుసు. సారా జీవితంలో, అబ్రహాము జీవితంలో. సో హృదయపూర్వకంగా నిజం పలకాల్సి ఉంటుంది. మనం హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా? ఒకవేళ పలకకపోతే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు హృదయపూర్వకంగా నిజం పలుకుతాం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. నంబర్ 4, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. బ్యాక్ వైటింగ్ విత్ టంగ్. ఈ నాలుక అనేది ఎంత డేంజరసో మనకు యాకోబు చెప్తూ ఉంటాడు. అది ఎలాంటిదంటే ఇట్ ఈస్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. అది మనం ఏం చేస్తాము అంటే, మనము 3వ వచనంలో గుర్రాలను నోటికి కళ్ళెం పెట్టి లోపరుచుకుంటాము, ఓడలకు పెనుగాలి వచ్చి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడుతుంది. అయితే నాలుక చిన్న అవయవమై అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం అగ్నియే, ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టు, అది నరకం చేత చిచ్చుపెట్టబడును అని అంటున్నాడు. సో ఇది ఒక పాప ప్రపంచం. మనం ఏం మాట్లాడుతున్నాము అని తెలుసుకొని మాట్లాడడం అనేది చాలా అవసరమైనటువంటి విషయము, చాలా అవసరం. లేని వార్తను మనం పుట్టించకూడదు అని 23:1 చెప్తుంది ఎక్సడస్లో. లేని వార్తను పుట్టించడం, గాసిపింగ్ చేయడం అనేది, కొండెములాడడం అనేది చేయకూడదు. మనం ఇఫ్ యూ సీ ద ప్రీవియస్ ఎపిసోడ్స్, ఒక చోట మనం దీని గురించి ధ్యానం చేసాం. ఒక ఎపిసోడ్లో కొండెములు చెప్పకూడదు, మనము గాసిపింగ్ చేయకూడదు. ఒక పొరుగు వాణిని గూర్చి చాటున మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సామెతల గ్రంథకర్త చెప్తాడు, we shouldn't speak behind people. నాలుకతో కొండెములాడడు, చెలికానికి కీడు చేయడు. చెలికానికి అంటే మనల్ని నమ్మిన వారికి కీడు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా కనిపిస్తుంది ప్రపంచంలో. తీతుకు రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడో చూద్దాము. 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనబరుచుచు ఎవ్వరిని దూషింపక జగడమాడిన వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయుము. ఇతరులను గురించి మనం చెడుగా మాట్లాడకూడదు, ఇతరుల మీద మనం నింద మోపకూడదు. ఎన్నిసార్లు మనం నిందని ఇతరుల మీదకు తోసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆడంని దేవుడు ప్రశ్నించాడు, నీవు దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు ఎలా తెలిసింది? నువ్వు ఎందుకు దాక్కొని ఉన్నావు అని అంటే, నేను దిగంబరిగా ఉన్న సంగతి నీకు ఎవరు చెప్పారు అని అంటే, నేను తినవద్దన్న పండుని నువ్వు తిన్నావా అంటే, అవును ప్రభువా నేను తిన్నాను, నన్ను క్షమించు అని అనకుండా, ఇదిగో ఇచ్చావు కదా, ఆమె నన్ను ఈ పండు తీసుకొచ్చి తినమని చెప్పింది, తిన్నాను. నీ బుద్ధి ఏమైపోయింది? ఇతరుల మీద మనం నిందను మోపడానికి చాలా క్విక్గా రెస్పాండ్ అవుతూ ఉంటాం.
ఇతరుల మీదకి తోసేయాలని చూస్తూ ఉంటామో అది చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో అతిథిగా ఉండవలసినటువంటి వారు. తర్వాత అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 32:5-6 వచనాలు. మూఢత్వం కలిగినటువంటి వాడు ఇక ఘనుడని ఎంచబడ్డాడు, కడపటి ఉదారుడు అనబడు. మూఢవాక్కులు పలుకుతారు. ఇక్కడ మనం చదువుకుంటున్నది అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే సినోనిమ్స్ మనం చూడొచ్చు. మూఢత్వం కలిగినటువంటి వాడు, మూఢవాక్కులు పలుకుతారు, భక్తిహీనంగా నడుచుకుంటారు, యెహోవాను గూర్చి కాని మాటలు మాట్లాడతారు, ఆకలిగొనిన వారి యొక్క జీవనాధారం తీసేసుకుంటారు, దప్పిగొనిన వారికి పానీయం లేకుండా చేస్తారు, హృదయపూర్వకంగా పాపం చేసేటువంటి వారు. కనుక వీరిని మనం ఎప్పుడు కూడా we have to abhor them or we have to condemn them అని చెప్తూ ఉన్నాడు. we have to condemn them. కనుక అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. in order to save yourself you have to be far away from this kind of people. మూఢత్వం ఉన్నటువంటి వారి దగ్గర మనం ఉండకూడదు. ఆ తర్వాత 8వ పాయింట్ చెప్తున్నాడు, 8th ప్రిన్సిపల్. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. దేవుని యందు భయభక్తులు గలవారిని మనం సన్మానిస్తున్నామా, దూషిస్తున్నామా? చాలాసార్లు సెల్ఫిష్నెస్తో కొందరిని మనం దూషించే వారంగా ఉంటాం. వారు దేవుని కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు వారిని మనం సన్మానించే వారంగా ఉండాలి. సన్మానించడం అంటే వారిని తీసుకొని వచ్చి షాల్వా కప్పి, గార్లాండ్స్ ఇచ్చి, బొకేలు ఇచ్చి వారిని కూర్చోబెట్టి మనం వారిని గురించి పొగడటం ఇది కాదు. కానీ మనము వారిని గురించి ఎల్లప్పుడూ కూడా మంచి మాట పలికేటువంటి వారంగా ఉండాలి, వారిని గౌరవించే వారంగా ఉండాలి. ఎవరిని గురించి మనం చెడ్డగా మాట్లాడేటువంటి వారంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒక వ్యక్తిని మనం చెడ్డ పనులు చేస్తున్నాడు అని మనం అనుకున్నప్పుడు మనం వారిని గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. దేవుని యొక్క బిడ్డలను గురించి కూడా చాలాసార్లు అనేక మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మనం కొంచెం మౌనం వహించినట్లయితే మనకి కొంచెం నిబ్బరం అవసరం. లేదంటే we need to have patience. అలా గనక ఉండి ఆలోచన చేస్తే మన ఇంటి గుట్టును బయట పెట్టకుండా ఉంటాము. దేవుడు మనల్ని అందరినీ కూడా ఒకే విధంగా చేయలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి. కనుక కొందరేమో బలహీన ఘటాలుగా ఉంటారు, కొన్నింటికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. అయితే మనం వారి కోసం ప్రార్థన చేయవలసి ఉంటుంది. తర్వాత అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మనం ఒకవేళ ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. నష్టం కలిగినప్పటికీ కూడా మాట తప్పకూడదు. ఇది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణంగా ఉండాలి. అండ్ ఫైనలీ 10వదిగా తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడం అనేది దేవుడు ఒప్పుకోవడం లేదు. ఎక్సోడస్ చాప్టర్ 22:25 కనుక చూస్తే 22-25లో నీ ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. అంటే అతనికి ఇంట్రెస్ట్ చెయ్యకూడదు. ద్రవ్యమును వడ్డీకి ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఈ కాలమందు ఉన్నట్టయితే అది మన బిజినెస్ అని మనం అనుకుంటున్నామేమో, లేదంటే ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి బిజినెస్ కనుక దానిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు దానిని
ఉంచుకొని లేదు అని చెప్పడం కూడా దేవుని యొక్క దృష్టిలో అది ఏమాత్రమును కూడా యాక్సెప్టబుల్ కాదు. 11వది, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. లంచం అనేది ఏం చేస్తుంది అంటే, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో చూసినట్టయితే 33వ అధ్యాయం 15వ వచనము, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించేటువంటి వాడు. ఇంకా ఏం చేస్తుందంటే, లంచం మనలను గ్రుడ్డివారిగా చేస్తుంది. అందుకే మనం లంచం పుచ్చుకోకూడదు, ఇతరులను చెరపడానికి ప్రయత్నం చేయకూడదు. సో ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా జీవించగలరు. యెహోవా సన్నిధికి, యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వారు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు అంటే ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగిన వారు ఎవరు అని అంటే ఈ క్వాలిటీస్ని కలిగినటువంటి వారు. ఇంకా 24వ కీర్తనలో కూడా కొన్ని చెప్తూ ఉన్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడును కదల్చబడడు. సో హౌ రైచియస్ we must be if we are to be in fellowship with God అనే దానిని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఎంత నీతి మనకు కావాల్సి ఉంటుంది దేవునితో సహవాసం కలిగి జీవించాలి అంటే. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు ఈ క్వాలిటీస్ అన్నింటినీ కూడా మన జీవితంలో అవలంబించగలిగే వారంగా ఉండునట్లు మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ సంవత్సరంలోనికి ప్రవేశించుదాం. సో let us decide that we must stick to these principles or precepts. వీటిని మనం ఆచరిస్తూ మరలా మనం ఈ సంవత్సరాంతంలో ఇవి చేసామా లేదా అనే దానిని, జర్నల్ రైటింగ్ అనేది ఇప్పుడు చాలామందికి అంతా కూడా ఆన్లైన్ అయిపోవడం వలన కుదరడం లేదు, కానీ డైరీస్ రాసుకోవడం ఆర్ అట్లీస్ట్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఫోన్, నోట్స్ ఉంటాయి కదా, అందులో రాసుకోండి. ఎప్పుడైతే మనం ఈ ప్రిన్సిపల్స్లో ఏ ప్రిన్సిపల్ అయితే మనం తప్పిపోయామో దాని విషయమై మనం ఎప్పుడు ప్రార్థించాం, ఎప్పుడు రియలైజ్ అయ్యాం, ఎప్పుడు దాని గురించి విడుదల కోసం ప్రార్థించాం, ఎప్పుడు దాని నుంచి విడుదల పొందుకున్నాం అనేది రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేసి మరలా మనం 31st డిసెంబర్ 31st నైట్న కలుసుకున్నప్పుడు ఈ విషయాలలో మనం ఎంతవరకు దేవుని కొరకు నిలబడగలిగాం, మన ముందున్నటువంటి పందెంలో ఏ విధంగా పరిగెత్తగలిగాము, గురి వద్దకే వెళ్తున్నామా లేదంటే గురి తప్పిపోతున్నామా అనే విషయాలను పరిశీలన చేసుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీరు మమ్మను ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నారు. మీరు మమ్మను పిలుచుకున్న విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మేము ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా మీరు మమ్మలను మీ యొక్క ప్రీ డెస్టినేషన్లో ఉంచుకున్నందుకై స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా, మీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారంగా మేము జీవించినట్లు మా ఎడల మీరు కృప చూపించండి. మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధంగా జీవించినట్లు ఈ సంవత్సరం అంతా కూడా మా ప్రియులకు మాకు సహాయమును అనుగ్రహించమని, ఏ విషయంలో అయితే మరి నాయన మేము తప్పిపోతున్నామో వాటన్నింటినీ కూడా పరిశుద్ధాత్మని సహాయంతో మాకు రిమైండ్ చేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి
మీ ఎదుట మేము నిర్దోషులముగా నిలవగలగడానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. We wish you a very blessed new year, and we expect that we would live according to the principles we have seen in Psalm 15 and also in Psalm 24 this morning. ఈ సంవత్సరం అంతా కూడా వీటికి స్టిక్ ఆన్ అవుతూ ఎక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాసుకుంటూ ఈ సంవత్సరం జాగ్రత్తగా మనం జీవించుదాము. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.